మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ సిరిమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. మలబద్ధకం, కాన్స్టిపేషన్. కడుపు క్లియర్గా ఉందనుకోండి, ఆరోగ్యం క్లియర్గా ఉంటుంది. కడుపు క్లియర్గా లేదనుకోండి, అనారోగ్యం పాలవుతారు. కాబట్టి అనేక వ్యాధులకి మూలం కడుపు క్లియర్గా లేకపోవటం. అయితే దీనికి చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు. అలా కాకుండా సహజంగా కడుపు క్లీన్గా ఉండాలి. ఎలా? ఒక్క ముక్కలో చెప్పాలంటే కడుపు శుభ్రం అయితేనే జీవితం నిండుగా ఉంటుంది. ఈ రహస్యం తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం తినేటటువంటి ఆహారం జీర్ణం అయిన తర్వాత శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటికి వెళ్ళలేదనుకోండి, అది ఒక నిశ్శబ్ద శత్రువులాగా లోపల దాక్కొని ఎన్నో ఆరోగ్య సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. కడుపులో చెత్త పెరిగిపోవటం, అది బయటికి వెళ్ళకపోవటం అనేది ఒక చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అది మన ఆనందాన్ని, ఉత్సాహం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరీ ముఖ్యంగా పొద్దున్నే ఆ ఇబ్బంది మొదలైందనుకోండి, ఆ రోజు మొత్తం కూడా చిరాగ్గా, మందకోడిగా అనిపిస్తుంది. మన ఆహారంలో, అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నారనుకోండి, ఆ పాత మలబద్ధకం సమస్య పూర్తిగా నయమవుతుంది. ఇది సైన్స్లో తేలిన నిజం. ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే, ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మనం ఒక క్రమ పద్ధతిగా పరిష్కరించుకోవాలి అనేది. అసలు ఈ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటే ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. కడుపులో మలినాలు బయటికి పోకుండా లోపల ఉండిపోవటాన్ని మలబద్ధకం అంటాం. ఆయుర్వేదం ప్రకారంగా 90% పైగా జబ్బులు మన కడుపు శుభ్రంగా లేకపోవటం వల్లనే వస్తాయి. మలం పేగుల్లో చాలా రోజులు ఉండిందనుకోండి, అది కుళ్ళిపోయి విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ విష పదార్థాలు గ్యాస్, ఎసిడిటీ, చర్మ సంబంధ సమస్యలు, జాయింట్ పెయిన్స్ ఇలాంటి ఎన్నో రూపాల్లో బయటపడతాయి. అదే కడుపు శుభ్రంగా ఉందనుకోండి, చర్మం పైన ఒక సహజమైన కాంతి వస్తుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, కదలికలు స్పీడ్గా ఉంటాయి, బిగుసుకుపోవడం ఇలాంటివి ఉండవు. మన జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేకపోవటం వల్లనే ఈ సమస్య వస్తుంది. కడుపులో పేరుకుపోయినటువంటి ఈ మలినాలు లోపల పేగుల గోడలకి అతుక్కుపోతాయి. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అంటే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ మూల కారణాలు తెలుసుకోవటం చాలా చాలా అవసరం. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఒక సింపుల్ రెమెడీ. నిద్రకి ముందు గోరువెచ్చని పాలు తాగటం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మలబద్ధకం సమస్యకి ఒక స్పాట్ పరిష్కారం లభిస్తుంది. పాలు తేలికపాటి విరేచనం అంటే లాక్జేటివ్గా పనిచేస్తాయి. పాలు తాగితే కడుపు శుభ్రం అవుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. పాలు మన పేగులకి అవసరమైన జారుడు గుణాన్ని పెంచుతాయి. అంటే ఈ నీళ్ల పార్కులో ఆ జారుడు బల్ల స్లైడింగ్ మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎంత జారుడుగా ఉంటే ఆ నీళ్లు అంత సులభంగా జారుతాయి కదా. మనం కూడా అంత జారుడుగా జారుతూ ఉంటాం కదా. కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్లో చూస్తూ ఉంటాం. అంటే నీళ్లు జారుతూ ఉంటాయి. దానిపైన అలాంటి జారుడు పళ్ళపైన మనం కూర్చుంటే మనం తేలిగ్గా జారుతాం కదా. సరిగ్గా ఇది అంతే. అంటే ఇదే జారుడు పళ్ళ పొడిగా ఉందనుకోండి, మనం జారలేం. అంటే వెనకకి ఆ వీపు మీద అన్నిటి మీద గాయాలు అవుతాయి. అలాగే సుమారుగా 21 అడుగులు పొడవు ఉన్నటువంటి మన పేగులు కూడా జారుడుగా ఉండాలి, అంటే స్నిగ్ధంగా ఉండాలి. ఉంటేనే మలం సులభంగా బయటికి వెళ్ళిపోతుంది. పాలు ఈ జారుడు గుణాన్ని, ఈ స్నిగ్ధత్వాన్ని ఇస్తాయి. శరీరంలో ఉండేటటువంటి వాతాన్ని తగ్గిస్తూ పేగుల్లో ఉండేటువంటి కండరాలకి విశ్రాంతిని ఈ పాలు కలిగిస్తాయి. పాలు జీర్ణం అవ్వటంలో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, కొంతమందికి ఉంటాయి, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అలాంటి వాళ్ళకి మాత్రమే పాలు సరిపడవు. అప్పుడు కొంతమందికి అలాంటి వాళ్ళకి సమస్యలు రావచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఒక అర గ్లాసు పాలు తాగితే మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ 1 గ్లాసు పాలకి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కలుపుకొని తాగాలి. దీనికి సంబంధించి కొన్ని సహజమైన చిట్కాలు కూడా ఉన్నాయి. కొద్దిగా పాలు తీసుకొని దాంట్లో సోంపు అంటే ఫెనల్ సీడ్స్, అల్లం, యాలకులు వేసి మరిగించి పడుకునే ముందు తాగారనుకోండి, ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. తీవ్రమైన మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు 1/2 చెంచా ఈసఫ్ గోల్ పొడిని, ఒక 1/2 చెంచాడు హరితకి అంటే చిన్న కరక్కాయ పొడిని గోరువెచ్చని పాలకు కలిపి తాగితే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఒక అత్యవసర పరిష్కారం కిందనే మీరు చూడాలి. అంటే దీన్ని మళ్ళీ అలవాటు కింద మార్చుకోకండి. పేగులు సహజంగా కదలాలి. ఈ పొడులు పేగుల్ని బలహీనపరుస్తాయి, మరీ ఓవర్గా ఎక్కువ రెగ్యులర్గా వాడుతుంటే. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని వాడటం మంచిది. ఇంకొక అద్భుతమైన పరిష్కారం రాగి పాత్రలో ఉండే నీళ్లు. మలబద్ధకం సమస్యను నివారించడానికి ఇదొక స్పాట్ రిలీఫ్. పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగటం.
మన వంటగదిలో ఉండే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయనుకోండి, వాటిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లు ఎలాగైతే ఉపకరిస్తాయో చాలామంది మహిళలకి తెలుసు. అలాగే గోరువెచ్చని నీళ్లు మన పేగుల్ని కూడా శుభ్రం చేస్తాయి. గోరువెచ్చని ఆ నీళ్లు పేగుల గోడలకు అతుక్కుపోయినటువంటి ఆ పురాణ మలినాలన్నింటినీ సులభంగా బయటికి పంపించేస్తాయి. కేవలం ఒక 3 రోజుల్లోనే మలబద్ధకం సమస్య తగ్గుతుందని ఒక అధ్యయనం చెప్పింది. ఈ గోరువెచ్చని నీళ్లు రాగి పాత్రలో నిల్వ చేసి తాగితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని తామ్రజలపానం అంటారు. అంటే రాగి పాత్రలో నిల్వ చేసినటువంటి నీళ్ళని తాగటం. ఈ నీళ్లు సహజంగానే సూక్ష్మజీవుల నివారణగా పనిచేస్తాయి, యాంటీబ్యాక్టీరియల్ కింద ఉపయోగపడతాయి. అన్నిటికీ మించి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, వాపు నివారణకరంగా కూడా పనిచేస్తాయి. దీంతో జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలనేది చాలామంది తెలియదు. రాగి పాత్రలో నీళ్లు నింపి దానిపైన మూత పెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం దీన్ని ఈ రాగి పాత్రలో మూతతో సహా మన గ్యాస్ స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు కాస్త వేడి చేయాలి. గోరువెచ్చని నీళ్లు తాగేయాలి. తాగిన వెంటనే 2 నిమిషాలు ఎలాంటి పని చేయకుండా అటు ఇటు నడవాలి. ఆ సమయంలో మీ కడుపు పైన కుడి చేతితోటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ అని ఉంటాయి. వాటికి ఒక స్టిమ్యులేషన్ లాగా అందుతుంది. దీంతో పేగు కదలికలు మెరుగవుతాయి. అలాగే శరీరానికి అటు ఇటు ఉండేటువంటి వంపులు ఇవ్వటం వల్ల కూడా మలం బయటికి వెళ్ళడానికి వీలుగా ఒత్తిడి పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఎడమ కాలు పైన ఆ బరువు వేసి నిల్చున్నారనుకోండి, అప్పుడు అది పేగు ఖండాలపైన ఒత్తిడి పెంచి మల విసర్జనని సులభతరం చేస్తుంది. తాడాసనం లాంటివి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక ఆహారంలో మార్పులు, జీవనశైలి మార్పులు కూడా చాలా కీలకం. మలబద్ధకం సమస్యకి శాశ్వత పరిష్కారం మన ఆహారపు అలవాట్లోనే ఉంది. దీంట్లో ముఖ్యంగా పీచు పదార్థాలు మన పేగుల లోపల అతుక్కుపోయిన వ్యర్థాలని తొలగించడానికి సహాయపడతాయి. అంటే పీచు పదార్థాలు ఒక చీపురులాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, మైదాపిండితో చేసిన వస్తువులలో పీచు పదార్థం ఉండదు. మీరు గమనించి ఉంటారు. అందుకే కదా మైదాపిండిని మనం గమ్లాగా వాడతాం. ఈ మైదాపిండిని ఎక్కువగా తీసుకోవటం వల్ల పేగులు పీచు పదార్థం ఉండదు కదా, దీంతో మొండిగా మారతాయి. అంటే వాటి ద్వారా మలం సులభంగా కదలదు. అయితే పీచు పదార్థాలు ఉండే ఆహారాలు ఏమిటి, ఎలాంటివి తీసుకోవాలి అంటే, ఒకటి ఓట్స్లో కరిగే పీచు అంటే సాల్యుబుల్ ఫైబరు, కరగని పీచు అంటే ఇన్సాల్యుబుల్ ఫైబరు అనే 2 రకాల పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి మలం తాలూకు పరిమాణాన్ని పెంచి పేగులలో కదలికల్ని వేగవంతం చేస్తాయి. ఇక పండ్లు, వీటిలో కూడా ఫైబర్ ఉంటుంది. రోజుకు ఒకసారైనా ఏదన్నా ఒక పండు తినండి. ముఖ్యంగా జామ, బొత్తాయి, అలాగే అంజీర్, దానిమ్మ ఇలాంటి పళ్ళలో పీచు ఉంటుంది. మలబద్ధకాన్ని ఇవన్నీ సులభంగా నయం చేయగలుగుతాయి. అంజీర్ పళ్ళల్లో అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, వేడి కూడా తగ్గిస్తుంది. అంజీర్ పండు నీళ్ళలో నానబెట్టి తింటే మంచి ఫలితం ఉంటుంది అంజీర్ని. అలాగే ఏదన్నా ఒక పప్పు ధాన్యం తినాలనుకుంటే గ్యాస్ తయారవుతుంది. కానీ బాగా నానబెట్టి బాగా ఉడికించి దాంట్లో ఇంగో వేసి తీసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా పొట్టుతో సహా మీరు పెసలు తినొచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా గోధుమ పిండితోటి కలిపి ఇలాంటి రొట్టెలు, ఏదన్నా మిలెట్స్తో గోధుమ పిండి, ఆ తర్వాతనేమో ఈ పప్పు ధాన్యాలు కలిపి మీరు రొట్టెలాగా చేసుకొని తిన్నారనుకోండి, మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే సత్తు పిండితోటి చేసిన వంటకాలు కూడా జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. అన్నిటికీ మించి మజ్జిగ గురించి చెప్పాలి. భోజనం సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తాగారనుకోండి, కడుపులో ఉండే వేడి, పొడిదనం తగ్గి ఈజీ అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా మజ్జిగ జీర్ణశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీవనశైలి మార్పుల గురించి. వీటిలో ముందుగా చెప్పాల్సింది నడక. రోజుకి కొంతసేపు నడవటం వల్ల పేగు ఖండాలు చురుగ్గా పనిచేస్తాయి. ఇది పేగు కదలికల్ని పెంచుతూ మలాన్ని సులభంగా బయటికి వెళ్ళేలా చేస్తుంది. ఎలా నడవాలి? ఒక 45 నిమిషాలు నడవాలి. ఏ రకంగా నడవాలి? మొదట 15 నిమిషాలు స్లోగా నడవాలి. తర్వాత చేతులు ఊపుతూ వేగంగా 15 నిమిషాలు నడవాలి. మళ్ళీ తర్వాత 15 నిమిషాలు స్లో డౌన్ అవ్వాలి. ఇలా నడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నీళ్లు, ఫుడ్ తిన్న తర్వాత 1-2 గంటల తర్వాత 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. శరీరంలో ద్రవ పదార్థాలు సరిపడినంత ఉంటేనే మలం మెత్తగా అవుతుంది. అన్నిటికీ మించి నిద్ర, గాఢమైన నిద్ర, డీప్ స్లీప్ తర్వాత ఉదయం నిద్ర లేవగానే మల విసర్జన చేయాలన్న భావన సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో పేగు ఖండాలు పూర్తిగా విశ్రాంతిగా ఉంటాయి. అన్నిటికీ మించి మైండ్ఫుల్ ఈటింగ్, ప్రశాంతంగా తినాలి. ఆహారాన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి తినటం అలవాటు చేసుకోండి. దీంతో ఆ లాలాజలం అనేది ఆ పిండి పదార్థాలను డైజెస్ట్ చేయడం మొదలుపెడుతుంది. దీంతో జీర్ణక్రియ తేలికవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మీరు మీ కడుపుకి కొంత విశ్రాంతి ఇవ్వండి. రోడ్డుపైన ట్రాఫిక్ తక్కువగా ఉందనుకోండి, వాహనం ఎంత వేగంగా కదులుతుందో అలాగే పేగుల్లో కూడా వ్యర్థాలు తక్కువగా ఉంటే అవి వేగంగా శుభ్రపడతాయి.
వారానికి ఒక్కసారైనా కేవలం పండ్లు, ద్రవ పదార్థాలు అంటే సూప్స్, మజ్జిగ, పలచని గంజి ఇలాంటివి మాత్రమే తీసుకోవటం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనం 7 గంటల లోపు ముగించేయటం అలవాటు చేసుకోండి. దీనివల్ల నిద్రకి ముందు ఆహారం జీర్ణమై శరీరం విష పదార్థాలను బయటికి పంపే పనిని స్టార్ట్ చేయగలుగుతుంది. కడుపు శుభ్రంగా లేకపోవడం అనేది ఒక వ్యాధి కాదు, ఇది మీ జీవనశైలి సరిగ్గా లేదు అని చెప్పడానికి ఒక సంకేతం. మీ జీవనశైలి సరి చేసుకుంటే సమస్య దానంతటికి అదే పరిష్కారం అవుతుంది. గుర్తుంచుకోండి, ఆనందం ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. మీ జీవనశైలిని సరి చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. కడుపు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా, జీవితం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒక పీడకల్లాంటి మలబద్ధకం నుంచి ప్రశాంతమైన జీవనానికి ఒక మంచి మార్గం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.